వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో తప్పిన ప్రమాదం. ఏపీకి వాయుగుండం ముప్పు. అతి భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత కీలక హెచ్చరిక. విజయ కుందావారి కండ్రిగర్ సంఘం లిమిటెడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి బ్యాంక్ నూతన చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ముఖ్యంగా రైతులకు భరోసా లభించాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుందని, దానివల్లే రైతులు సంతోషంగా ఉంటున్నారని చెప్పారు. ది విజయ కుందావారి కండ్రిగర్ సంఘం లిమిటెడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరమతి బ్యాంక్ నూతన చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఒక నూతన భరోసా లభించిందన్నారు. గత 16 నెలల కాలంలో ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలను చేపట్టింది అని, ప్రయత్నాల ఫలితంగా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం దాదాపు 1250 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేయటమే కాకుండా రైతన్న నేస్తం అనే పథకం కింద సంవత్సరానికి ఎకరాకు 20,000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడతగా 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిందన్నారు. యూరియా కొరత ఉన్నప్పటికీ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతులకి ఒక భద్రత, ఒక భరోసా దొరికింది. గత 16 నెలల్లో రైతన్నలు అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. అన్ని ప్రయత్నాల్లో రైతన్నలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకుంటే డబ్బులు కూడా వచ్చేయవు. అలాంటిది ధాన్యం బకాయిలన్నీ కూడా దాదాపు 1250 కోట్లు ధాన్యం బకాయిలు రైతులకి చెల్లించాం. అంతేకాకుండా రైతన్న నేస్తం పేరు మీద సంవత్సరానికి 20,000 రూపాయలు రైతన్నలకి ఎకరాకి ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత 7,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసాం. మరి రాష్ట్రం అంతా యూరియా దొరకట్లేదు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మా రైతన్నలకి ఈ 6 గ్రామాల్లో ఎక్కడా కూడా ఒక్క రోజు కూడా ప్రాబ్లం లేకుండా రైతన్నలకి యూరియా అంతా కూడా సప్లై చేసాం. అట్లాగే అన్ని రకాలుగా రైతన్నలకి వాళ్ళ చెరువులు నింపాం, నీళ్ళు ఇస్తున్నాం. పాడి రైతులు ముఖ్యంగా ఈ గ్రామం బ్రహ్మాండంగా పాడి రైతులు, మా మహిళా రైతక్కలు చెల్లెమ్మలు బ్రహ్మాండంగా పాడి నెంబర్ 1లో అత్యధిక దిగుబడి ఈ ప్రాంతం ఇస్తుందంటే అది మా రైతన్నలకి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉండబట్టి. అలాగే కోఆపరేటివ్ సంస్థలు, కోఆపరేటివ్ సంఘాలు వ్యవస్థ అంతా కూడా గతంలో చిన్న భిన్నమై నాశనం అయిపోయినాయి. అనేక అక్రమాలు, అవినీతి జరిగినాయి. ఇష్టారీతం లెక్కలేని పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ ఈ కుందావారి కండ్రిగ ఈ 5-6 గ్రామాలకు చెందినటువంటి సొసైటీ దిగ్విజయవంతంగా నడుస్తూ ఉంది. దిగ్విజయవంతంగా నడిపేదానికి మరి మా మీద ఎంతో నమ్మకంతో మా అన్నగారైన బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ బాధ్యతలు మాకు అప్పగించడం జరిగింది. భవిష్యత్తులో ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా ఇక్కడ ఎటువంటి అందరికీ రైతులకు అందరికీ ఉపయోగపడే విధంగా అందరికీ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కలిగిస్తూ అన్ని విధాలుగా ఈ బ్యాంకు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా మా అన్నగారి నమ్మకం మేరకు దీన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకొస్తాము.
గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినందున గోల్డ్ పెట్టుకోవడానికి ప్రతి మహిళ బయటికి బ్యాంకుల దగ్గర కానీ ప్రైవేట్ బ్యాంకర్ల దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళి పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మన గ్రామంలో లాకర్ సిస్టమ్ ఏర్పాటు చేసి అదే లాకర్ సిస్టమ్ నుండి అందరూ గోల్డ్ పెట్టుకోవడానికి కానీ గోల్డ్ లోన్లు తీసుకోవాలంటే బయట గోల్డ్ లోన్ తీసుకోవాలన్నా కానీ ఈరోజు ఎవరిని నమ్మలేని పరిస్థితి. అలాంటిది మన గ్రామంలో మనందరం దగ్గర మన గోల్డ్ మొత్తం మన బ్యాంకులోనే పెట్టుకుని గోల్డ్ తీసుకెళ్లే సౌకర్యం కల్పిస్తాము. ప్రతి గోల్డ్కి అందరూ మన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళు, మన గ్రామస్తులు, ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ నమ్మకంతో ముందుకు కొనసాగుతూ ఎవరికి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి లోనులు కానీ కొంచెం మన యూరియా కొరత ఏర్పడింది 2 రాష్ట్రాల వ్యాప్తంగా. దాంట్లో కూడా మన గ్రామాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూరియాను కూడా కొరత లేకుండా ఉన్నంతలో ఎమ్మెల్యే గారి సహకారంతో నడుపుకొచ్చాము. ఇంకా భవిష్యత్తులో మనం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. ఇప్పటి నుండి భవిష్యత్తులో ఆ కొరత కూడా లేకోకుండా చూసి గ్రామస్తులందరికీ అందుబాటులో ఉండి మా అన్నయ్య ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతాము. ఈరోజు 64వ డివిజన్ కుందావారి కండ్రిక గ్రామంలో బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ సొసైటీ బ్యాంక్కి సంబంధించిన చైర్మన్ అలాగే డైరెక్టర్లని ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేకంగా 64వ డివిజన్ తరపు నుంచి శ్రీనాథ్ గారికి, చైర్మన్ శ్రీనాథ్ గారికి, పొన్నం శేషగిరి గారికి, దేవిరెడ్డి చంద్రశేఖర్ గారికి 64వ డివిజన్ తరపున మా తరపు నుంచి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాయలసీమ ఎడారిగా మారకూడదని పరితపించిన అవిశ్రాంత ఇంజనీర్ సుబ్బారాయుడు అని విశ్రాంత ఐపీఎస్ ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి, అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మరువలేనన్నారు. ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో విశ్రాంత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం సుబ్బారాయుడు సంస్కరణ సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలోచన పరుల వేదిక సభ్యులు విశ్రాంతి ఐపీఎస్ ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి లక్ష్మీనారాయణ, నల్లమూతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు, బొజ్జ దశరథ రామిరెడ్డి, కె రామాంజనేయులు, కృష్ణమూర్తి నాయుడులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుబ్బారాయుడు తన అనుభవాన్ని, శక్తి సామర్థ్యాలను, సమయాన్ని వెచ్చించి రాయలసీమ కరువు కాటకాలకు శాశ్వత పరిష్కారం కోసం అంకిత భావంతో కృషి చేశారన్నారు. ప్రాజెక్టులపై అవగాహన కల్పించి ప్రోత్సహించి స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. తుది శ్వాస వరకు వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసే ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. జన్మనిచ్చింది. అటువంటి ప్రతిభావంతులు, రాష్ట్రం పట్ల చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తుల్లో సుబ్బారాయుడు గారు ఒకరు. రాయలసీమకు సంబంధించిన వ్యక్తి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పూర్తికాలం పనిచేసి 20 సంవత్సరాల క్రిందట రిటైర్ అయిన తర్వాత కూడా ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా తనకున్న జ్ఞానాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా రాయలసీమలో నీటిపారుదల రంగం అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా ఒక కాలు లేక కర్రకాలు పెట్టుకుని చుట్టూ మ్యాపులు, పుస్తకాలు, కాగితాలు పెట్టుకుని చివరి రోజు వరకు కూడా తనకు తెలిసిన జ్ఞానాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని తపన పడిన అరుదైన వ్యక్తుల్లో ఒకరు సుబ్బారాయుడు గారు. ఇది మేము ఆయన్ని ఈ మధ్యకాలం కలిసినప్పుడు మా అందరం కళ్ళారా చూసే అదృష్టం కలిగింది. ఆయనతో కాసేపు మాట్లాడే అదృష్టం కలిగింది. ఆయన రాయలసీమలో ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న నీటిపారుదల రంగ విషయంలో నిర్ణయాలు, సరే ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండడం అనేది జరిగేదే. దాని గురించి రాజకీయ నాయకులు, మాలాంటి ఆలోచన పరులు మాట్లాడుతూనే ఉన్నాం. నిశ్చితంగా మైక్రో లెవెల్లో ప్రభుత్వానికి సూచనలు చేస్తూనే ఉన్నాం.
విన్న కాడికి వింటున్నారు, లేని వదిలేస్తున్నారు, అది వేరే విషయం. కానీ కొన్ని ముఖ్య సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. జిల్లాలో కంట్రోల్ రూమ్స్ 24 గంటలు అందుబాటులో అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతూ ఆ తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని సూచించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. జిల్లాలో కంట్రోల్ రూమ్స్ 24 గంటలు అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక మెసేజ్లు పంపాలని అధికారులకు తెలియజేశారు. సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలన్నారు. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని హోంమంత్రి అనిత వినతి చేశారు. ఏపీకి కేంద్రం నుంచి 1,50,000 కోట్ల సాయం అందిందని, 11,444 కోట్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు కేటాయించారని బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ వెల్లడించారు. 1,25,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావటం కూటమి ప్రభుత్వ నేతృత్వంలో వచ్చిన అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. నగరంలోని ప్రముఖ హోటల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. మోదీ నేతృత్వంలో ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావటం, సీఎం లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల ఏపీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. మోదీ, చంద్రబాబులు అసాధ్యమైన అంశాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రం గురించి చర్చించుకునేలా చేశారన్నారు. కృత్రిమ మేధస్సుతో అనేక ప్రయోగాలకు విశాఖ వేదిక కాబోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు దగాకోరు రాజకీయాలు చేస్తూ వారి వైఫల్యాలను వారే బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సోదరులు మాధవ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సమగ్ర సమ్మిళిత అభివృద్ధి గురించి వారు నొక్కి వకాణించడం జరిగింది. ఇంతకుముందు మనం చూసాం, అమరావతి రాజధాని అనేటువంటి కళకి తిలోదకాలు ఇస్తూ 3 ప్రాంతాల్లో 3 రాజధానులు కనుక పెట్టినట్లయితే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కానీ ఇవాళ ఏదైతే ప్రజలు విశ్వసించారో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి కనుక అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధికి సుదూరంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసంతో ప్రజలు కూటమికి ఓట్లు వేసి ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిజమైనటువంటి సమగ్ర సమ్మిళిత అభివృద్ధికి పునాదులు వేసే విధంగా వారు ఆలోచించి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు అనేటువంటి విషయం గత 2-3 సార్లు వారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రుజువైనటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసిందిగా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ప్రధాని గారు వచ్చినప్పుడు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందో ప్రతిసారి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టేటువంటి పెట్టుబడులు కావచ్చు, ఇతరత్ర విషయాలు కావచ్చు, వారు చెప్తున్నప్పుడు
కేవలం ఏదో ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా అటు రాయలసీమ అయినా, ఇటు కోస్తా అయినా, అటు ఉత్తరాంధ్ర అయినా, ఈ 3 ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనతోటి ఏ విధంగా పెట్టుబడుల్ని వారు ఇక్కడికి వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నటువంటి విషయం. కనుక సమగ్ర సమ్మిళిత అభివృద్ధి అనేటువంటి పదం ఏదైతే ఉందో అది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని, ఆ అభివృద్ధి కృత్రిమ మేధస్సు సంబంధించిన ఏదైతే వరల్డ్లోనే ఇది పెద్ద సెంటర్ కాబోతుంది. ప్రపంచానికి ఏఐ సంబంధించిన అనేక రకాల ప్రయోగాలు, అనేక రకాల విషయాలు ఇవాళ విశాఖపట్నం నుంచి ప్రారంభం కాబోతుంది. $15 బిలియన్. ఇది 1 గిగాబైట్ సంబంధించిన గిగావాట్ సంబంధించిన ఒక ప్రాజెక్ట్. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం 6 గిగావాట్ సంబంధించిన కేంద్రంగా మారే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ఈ ప్రయత్నం మరింతగా వేగవంతం చేయడానికి దీనికి గ్రీన్ ఎనర్జీ తోడే ముందుకు జరగాలని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. గ్రీన్ ఎనర్జీ ఎందుకు కావాలంటే ఇవాళ ఏఐకి ఓపెక్స్ కాస్ట్ 65% ఓపెక్స్ కాస్ట్ కాబోతుంది. దాంట్లో ఎనర్జీ ఇస్ ద మెయిన్ యూటిలిటీ. కనుక ఈ ఎనర్జీ సోర్స్ ఏదైతే ఉందో రెన్యూబుల్ ఎనర్జీ ఉండాలి అని చెప్పి ఆ విధంగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అలాగే హైడల్ ఎనర్జీ పెద్ద ఎత్తున వాడే విధంగా మొన్ననే ఒక ప్రకటన జరిగింది. 21,800 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవాళ నిర్మాణం అవుతుంది. ఆ గ్రీన్ ఎనర్జీ కారిడార్ నెంబర్ 3. దీని కారణంగా పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ద్వారా ఈ యొక్క ఏఐ హబ్ తయారవటం, ఆ విధంగా ఒక డేటా సెంటర్ అవ్వటం ఏదైతుందో మనందరం కూడా పెద్ద ఎత్తున ఇవాళ మనం స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి విజన్ మనం కేవలం యూజర్స్ ఆఫ్ ఏఐ కాదు, వి షుడ్ బి క్రియేటర్స్ ఆఫ్ ఏఐ. మనం కేవలం ఏఐ వినియోగించడం కాకుండా మనం రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అలుపెరగని కృషి చేస్తుంది. ఏపీ పరిశ్రమలకు తీసుకురావటమే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు దుబాయ్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో సీఎం చంద్రబాబు స్థానికులు ఘనస్వాగతం పలికారు. విశాఖలో వచ్చే నెల 14, 15 తేదీల్లో జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని సీఎం ఆహ్వానించనున్నారు. 3 రోజుల పర్యటనలో మొత్తం 25 సమావేశాల్లో చంద్రబాబు భాగం కానున్నారు. విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయటమే లక్ష్యంగా దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఈ మేరకు గతంలో సింగపూర్లో ముఖ్యమంత్రి బృందం పర్యటించింది. మంత్రి లోకేష్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా సీఎం చంద్రబాబు నేడు దుబాయ్కు పయనమవుతున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు కోసం దుబాయ్లో సీఎం చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. పర్యటన చివరి రోజున దుబాయ్లో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో తప్పిన ప్రమాదం. ఆమె ల్యాండ్ అయిన హెలీప్యాడ్ కుంగటంతో ఒక పక్కకు ఒరిగిన హెలికాప్టర్. కేరళ రాష్ట్రం కొచ్చిలో ప్రమాదం. స్టేడియంలో ద్రౌపది ముర్ము ల్యాండ్ అయిన హెలీప్యాడ్ కుంగటంతో ఒక పక్కకు ఒరిగిన హెలికాప్టర్. వెంటనే హెలికాప్టర్ను నెట్టి పక్కకు పెట్టిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను వైఎస్ఆర్సీపీ నేతలు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త కురసాల కన్నబాబు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ నేతలు అధికారంలోకి రాగానే మాట మార్చడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. పరిశ్రమల ఏర్పాటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే స్థానికులను ఒప్పించి వారికి న్యాయం చేసిన తరువాతే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ బాధితుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటూ వారికి న్యాయం జరగటానికి ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధమేనని వైఎస్ఆర్సీపీ నేతలు తేల్చి చెప్పారు. ఈ రాజయ్యపేట గ్రామం రావడానికి ఉద్దేశాన్ని మా పెద్దలు చెప్పారు. మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తెలుపుదామని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మత్స్యకార సోదరుల్ని అంతకంటే ఉందో పొందుకు మత్స్యకార సోదరుల్ని సోదరిమణులని అందరితో మాట్లాడారు. వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా, ఇబ్బంది అంతా కూడా చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి, మాకు ఈ బర్త్డేకి వస్తే మా అంతా కలుషమైపోతుందండి, ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కరువు అవుతామని చెప్పారు. ఈ మా మాటలు కాదండి, ఇక్కడ ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ సోదరి మనకి మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పారిశ్రామిక అభివృద్ధి చెందాలని కోరుకుంటాం, కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆ ఆలోచనని, వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు జులుంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తారంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి మేము సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మీ ద్వారా మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని, దేశ ప్రయోజనాల్ని విస్మరించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కనుసన్నల్లో ప్రధాని మోదీ నడుస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా ధ్వజమెత్తారు. బీహార్ ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయని, అవి దేశంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఆ దిశగా అక్కడి బీజేపీ కూటమి ఓటమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్యను రాష్ట్ర సమితి సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుందని చెప్పారు. సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యాలయం దాసరి భవన్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి బి రాజా, మాజీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్యలు పాల్గొని మాట్లాడుతూ బీజేపీ దాని కూటమి శక్తుల ఓటమికి ఇండియా ఐక్య సంఘటన కృషి చేస్తుందన్నారు. సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్యను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుందన్నారు. ఈశ్వరయ్య యువజన, విద్యార్థి విభాగాల్లోనూ పార్టీలోనూ ప్రజా ఉద్యమాల ద్వారా చురుకైన పాత్ర పోషించారన్నారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్యకు జాతీయ రాష్ట్ర సమితి సభ్యులు, నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో మరోమారు సెక్యులర్ శక్తులు, ప్రజాతంత్ర వర్గాలు, పార్టీలు అన్నీ కూడా మరింత ఏకీభావంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. బీహార్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్గా ఏర్పడి అక్కడున్న ప్రాంతీయ పార్టీ ఆర్జేడీ, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ తదితర పార్టీలన్నీ కూడా ఇవాళ అక్కడ ఎన్నికల్లో పోరాడుతూ ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలో జరగబోతున్న ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ, జేడీయూను ఓడించడానికి ఇవాళ సెక్యులర్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా
కలిసికట్టుగా అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రభావితం చూపబోతా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఎన్డీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ జేడీయూ పాలనను దాన్ని ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తూ ఉందని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో ఈ నెల 24-25 తేదీల్లో జరగబోతా ఉన్నాయి. ఈ జాతీయ కార్య We are passing through a very critical period, and India has to be saved, and Indian nationhood has to be saved as a secular democratic nation. So, friends, our party is concerned with the emerging political developments in the country under the leadership of Mr. Modi. And at international level, the situation is getting worse and challenging after Mr. Trump has become the president of America. And even multilateral organizations at international level are getting weakened. What is the role of United Nations in the given situation? Or what is the role of World Trade Organization in this given situation? What are the role of other multilateral organizations? At the national level, Mr. Modi is మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో సిపిఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు సహకరించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారికి, జాతీయ కార్యదర్శి రామకృష్ణ పండా గారికి, సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారికి, సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో మా జాతీయ రాష్ట్ర నాయకత్వాలు ప్రకటించినట్టు మా సమావేశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో తప్పిన ప్రమాదం. ఏపీకి వాయుగుండం ముప్పు, అతి భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత కీలక హెచ్చరిక. ది విజయ కుందావారి కండ్రిగ సంఘం లిమిటెడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి బ్యాంక్ నూతన చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.